ప్రేక్షకులకి నమస్కారం. ఆధ్యాత్మిక సాంస్కృతిక కళారంగాల విభాగం భువన విజయం నిర్వహణలో శ్రీ బమ్మెర పోతనామాచ్యుల వారి శ్రీమద్ భాగవతాన్ని మేము ముందుకు తీసుకురావడం జరుగుతూ ఉంది. నిన్నటి దినమున చెరసాలలో కృష్ణ పరబ్రహ్మ స్వరూపము పసివాడుగా జన్మించాడు. దేవకి వసుదేవుల యొక్క ఆనందానికి ఆశ్చర్యానికి అంతు లేకుండా పోయింది. ఇదేమిటయ్యా అంటే ఆ బిడ్డని చూస్తూ ఉన్నారు. అర్ధరాత్రి కాపలాదారులు అందరూ కూడా నిద్రపోతూ ఉన్నారు. ఆ పసివాడు ఎట్లా ఉన్నాడంటే చతుర్భుజాలతో ఉన్నాడు, శంఖ చక్రాలతో ఉన్నాడు, కౌస్తుభమణితో ఉన్నాడు. ఇదేమిటండి, పుట్టిన పిల్లవాడు 4 చేతులతో పుడతాడా, శంఖ చక్రాలతో పుడతాడా, కిరీటాలతో పుడతాడా? ఇదెక్కడి విచిత్రము అంటే దానికి ఒక కథ ఉంది. దాన్ని చెప్పుకుందాం మనం. దానికి ముందుగా ఏ విధంగా ఉందయ్యా అతని స్వరూపం అంటే జలధర దేహు ఆజాను చతుర్బాహు, జలధర దేహు ఆజాను చతుర్బాహు, సరసీరుహాక్షు విశాలవక్షు. నల్లటి నీలమేఘ స్వరూపం, చక్కటి నీలోత్పలముల కమలముల లాంటి కళ్ళు కలిగి ఉన్నాడు. చారుగదా శంఖ చక్ర పద్మ విలాసు, కంఠ కౌస్తుభమణి కాంతి భాసు. చారుగదా శంఖ చక్ర పద్మ విలాసు, కంఠ కౌస్తుభమణి కాంతి భాసు. ఒక పక్కన శంఖం ఉంది, ఒక పక్కన చక్రం ఉంది. మెడలోనేమో కౌస్తుభమణి కాంతులు అల్లారుతో ఉంది. కమనీయకటి సూత్ర కంకణ కేయూరు, శ్రీవత్సలాంఛనాంచిత విహారు. స్వామివారి యొక్క పుట్టుమచ్చ శ్రీవత్సము కూడా వారి మీద ఉన్నది, ఆ పసిబాలుడి మీద. నురుకండల ప్రభాయుత కుంతలలాటు, వైధూర్య మణిగుణమణ కిరీటు, వైధూర్య మణిగుణమణ కిరీటు. బ్రహ్మాండమైన కిరీటంతో ఉన్నట్ట. ఆశ్చర్యపోయారు దేవకి వసుదేవుడు. స్వామి స్వామి స్వామి, ఇదేమిటి స్వామి, ఈ రూపం ఏమిటి స్వామి, చిన్న పిల్లవాడివి, పసిబిడ్డవాడివి, ఇప్పుడే పుట్టావు కదా అనుకుంటూ ఆ వసుదేవుడు చెరసాలలో నుంచి బయటికి రావడానికి వీల్లేదు, చెప్పుకోవడానికి వీల్లేదు, బిడ్డ పుట్టాడని ఆనందం వ్యక్తం చేయడానికి వీల్లేదు. వారి యొక్క ఆచారం ప్రకారం బిడ్డ పుట్టగానే దానాలు చేయాలి. మరి ఏం చేశాడు వసుదేవుడు? ఆశ్చర్యంగా తమాషాగా మనసులోనే సంకల్పం చేసేటండి వసుదేవుడు. బమ్మెర పోతనామాచ్యుల వారు శ్రీకృష్ణ జన్మాన్ని ఎంత వివరంగా మనకు తెలియజేశారో చూడండి. స్నానము సేయక రామినిన్ ఆనందర సాబ్దిమగ్నుడై విప్రులకున్, దేనవులన్ 10,000 మానసమున దారపోసే మరి ఇచ్చుటకున్, దేనవులన్ 10,000 మానసమున దారపోసే మరి ఇచ్చుటకున్. బయటికి రావడానికి వీల్లేదు, దానం చేయడానికి వీల్లేదు, చెప్పుకోవడానికి వీల్లేదు, బిడ్డ పుట్టాడని ఆనందము లేదు. వెంటనే స్నానము చేసినట్టుగానే భావించేసేట, మైల స్నానం చేసినట్టుగానే వసుదేవుడు భావించాట. వెంటనే మనసులోనే సంకల్పం చేశాట. 10,000 ఆవుల్ని మనసులోనే తీసుకుని వచ్చాట. ఆ 10,000 ఆవులకి కొమ్ములకి బంగారు తొడుగులు తొడిగాట. మనసులోనే ఇదంతా జరుగుతూ ఉన్నది. ఏమండి, మనసుతో చేస్తే దానం చేసినట్ల? నిజంగా దానం చేయమని లేదా? నిజంగానే దానం చేయాలి. కానీ అవకాశం లేనప్పుడు మనసుతో దానం చేసినా కూడా దానం. ఎవరికన్నా మనం ఒకవేళ సహాయం చేయాలి అనుకుంటాం, సహాయం చేయాల్సిన పరిస్థితి మనకు లేదు. అయ్యో పాపం అతనికి ఎవరన్నా ఇస్తే బాగుండు అని మనసులో సంకల్పం చేసినా సరే సగం దానం ఫలితం లభిస్తుంది. భారతీయ తత్వశాస్త్రంలోని గొప్పదనం ఇది. అంటే మనసు నుంచి తీసుకురావయ్యా, నీకు పుట్ల సమాజానికి ప్రేమ అంటున్నారు. నీకు శక్తి వచ్చినప్పుడు నిజంగా ఎవరో వద్దంటం లేదు. అంతేగాని ఇంట్లో ధనం దాచుకొని నేను మనసుతో కూడా ఇవ్వలేను, వీడికి ఎందుకు దానం ఇచ్చేదనుకుంటే పాపం వస్తుంది. ఆ విషయాన్ని స్మరిస్తూనే బమ్మెర పోతనామాచ్యుల వారి ఈ విషయం మనకు తెలియజేస్తూ, అయ్యా వసుదేవుడు పరిస్థితి అది, బయటికి రావడానికి వీల్లేదు, చెరసాలలోంచి స్నానం చేయడానికి వీల్లేదు. అందుకని ఏం చేశాడు? మనసులోనే దానం చేసేసాడు. ఆమెన వీళ్ళిద్దరూ కూడా, దేవకి వసుదేవులిద్దరూ కూడా ఆ పొత్తి బిడ్డల్లో ఉన్న బిడ్డడు ఎట్లా ఉన్నాడు? చతుర్భుజుడుగా ఉన్నాడు, శంకు చక్ర గదాలను ధరించి ఉన్నాడు, కౌస్తుభ మణి ఉంది, ఇవన్నీ ఉన్నాడు. మిర్చి వీళ్ళిద్దరూ దండం పెట్టారు. ఆ పసిబిడ్డడికి దండం పెట్టారు. చూడండి, అప్పుడే పుట్టినటువంటి ఆ బిడ్డడికి దండం పెట్టి అంటున్నారు, ఒంటి నిలిచి పురాణ యోగులు యోగ మార్గ నిరూఢులై, ఒంటి నిలిచి పురాణ యోగులు యోగ మార్గ నిరూఢులై, కంటి మందురుగాని ఒంటి కాలి మీద తపస్సులు చేస్తారండి యోగులు. ఎన్నో ఏళ్ల పాటు తపస్సులు చేస్తారు. మండు టెండల్లో అగ్ని మండుతుంటే తపస్సు చేస్తూ ఉంటారు. జడి వానల్లో తపస్సులు చేస్తారు.
హిమాలయాల్లో తపస్సులు చేస్తారు. ఇప్పుడు అట్లా ఏం చేయట్లేదులేండి. ఎందుకో విషయం స్వామీజీల గురించి మనం తెచ్చుకోవడం. ఆ రోజుల్లో అట్లా ఉన్నారన్నమాట. ఒంటి నిలిచి పురాణ యోగులు యోగ మార్గ నిరూఢలై కంటి మందురుగాని చూసాం పరబ్రహ్మాన్ని చూసాం, విష్ణువుని చూసాం, కృష్ణుని చూసాం అనుకుంటారట. కానీ ఎవ్వరూ కనిపెట్టలేట కృష్ణుణ్ణి. అంత మాయా మనిషి, అంత మాయ, మహామాయ, శ్రీకృష్ణ మాయ అంటే నిక్కముగానరు. వాళ్ళెవ్వరూ కూడా చూడలేరయ్యా. భవదాకృతి, అయ్యా నీ యొక్క రూపాన్ని చూడాలి అంటే ఎవ్వరికీ సాధ్యం కాలేదు, ఎవ్వరికీ కూడా సాధ్యం కాలేదు. కానీ కంటే మాకు దొరికిందయ్యా తల్లిదండ్రులుగా అదృష్టం, మాకు లభించిందయ్యా అదృష్టం. కంటే భద్రము కంటే మాంసపు కన్నుల కనపోలుది. ఈ మాంసముతో నిండినటువంటి ఈ కన్నులు, మన కన్నులు, నేత్రములన్నీ కూడా, మన శరీరం అంతా కూడా మాంసమేనండి. మన దేహం అందంగా ఉంది, సౌజన్యంగా ఉంది, మేకప్ వేసుకొని తిరుగుతూ ఉంటాం, ప్రతిదీ మాంసమే. ఈ తోలు గనక తీస్తే మనిషిని చూడాలంటే భయం పుట్టాలట. అందుకనే ఈ మాంసపు కన్నులతోటి మనం చూడలేనటువంటి ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని ఈ చెరసాలలో ఈ అర్ధరాత్రి మనం ఇద్దరము కూడా సాక్షాత్తు జలధరదేవు ఆచార చతుర్భాగుగా దర్శనమిచ్చారు కదా. తొంటి తొలగం పెట్టుము తోయదే క్షణ నీకు ముఖ్యదం. తొంటి రూపు తొలగబెట్టుము తోయజే క్షణ నీకు మృక్యదం. అయ్యా ఎంత అదృష్టం లభించిందయ్యా మాకు. కానీ ఈ రూపాన్ని మేము చూడలేమయ్యా. అదేమిటండి? బిడ్డ పుట్టాలని కోరుకున్నాడు, తపస్సులు చేశారు, పుట్టారు. పుట్టిన తర్వాత స్వామివారు ఎట్లా కావాలో అట్లా పుట్టాడు. కానీ ఈ రూపాన్ని ఎవరు చూడలేరు అన్నారు, మేము చూసాము అన్నారు. వాళ్ళెవరికి దక్కిన అదృష్టం మాకు దక్కింది అన్నారు. కానీ మళ్ళీ తొంటి రూపు తొలగా పెట్టము తోయజే క్షణ. నీ రూపాన్ని, తొంటి రూపాన్ని అంటే మొట్టమొదటి రూపాన్ని, తొలి రూపాన్ని తొంటి రూపం అవుతుందన్నమాట. మొట్టమొదటి రూపాన్ని తొలగబెట్టుము తోయజే క్షణ. ఈ రూపం వద్దయ్యా, మా చిన్న పసిపిల్లవాడిగా రావయ్యా, కృష్ణుడిగా రావయ్యా అని అడిగారు. అది మానవుల యొక్క ప్రవర్తన. భగవంతుడు కావాలి, భగవంతుడు కావాలి నిత్యం ప్రార్థిస్తూ ఉంటాం. నిజంగా కనుక భగవంతుడు ప్రత్యక్షమై ఓ ఈ భక్త నీ భక్తికి మెచ్చాను, నీ ఆస్తి మొత్తం నాకు రాసి అంటే వద్దు స్వామిని, వద్దు వెళ్ళిపో అంటాం. నేనేమో మాత్రం మొహమాటపడం. భగవంతుడు ప్రత్యక్షమై నీకు మోక్షం ఇస్తాను, ఈ తిరుపతి కొండ మీద నుంచి తక్కువ ఒక్కసారి కిందికి దూకుంటే స్వామి నీవు వద్దు, నీ మోక్షము వద్దు, వెళ్ళి స్వామి ఇలా ఉండని అంటాం. ఇది మానవ నైజం. అది తెలుసు కాబట్టే భగవంతుడు మనకి కనపడడు. మన మనసుల్లో అప్రిషియేట్ చేసుకుంటూ ఉంటాం భగవంతుడిని. భారతీయ ఆధ్యాత్మికత మొత్తం మనసు మీదనే ఉంది. బాహ్య పూజలు కర్మల కంటే కూడా మనసునే ప్రధానం చేస్తూ ఉంది. మనసులో నువ్వు భగవంతుడిని భావించు. నీ దగ్గర డబ్బులు లేవు, మనసులో స్వామివారి వెండి కిరీటం పెట్టే, ఏం కాదు. నువ్వు మనసులో వెండి కిరీటం సమర్పయామి నిజంగా లేకపోతే, ఉండి కనుక నువ్వు సమర్పయామి అంటే నువ్వు ఇంటికి పోయే లోపల నీ బీరువాలు కూడా పోతుంది. లేకుండా నువ్వు మనసులో సమర్పించావనుకో కుచేలుడిలాగా, లేదంటే ఎవరైనా సరే శబరిలాగా, వెంటనే నీకు వస్తుందన్నమాట. భగవంతుడు అంటే అన్నీ తెలిసినవాడు, ఆయనకి అన్నీ మనకు తెలియదు అనుకుంటాం. సర్వం మన మనసులో ఉన్న ఆలోచనలతో సహా తెలిసినవాడు. లేనివాడు లేనట్టుగా మనసులో సమర్పిస్తాం, ఉన్నవాడు ఉన్నట్టుగా సమర్పించాలి. అది శాస్త్రం అన్నమాట. ఉన్నవాడు అట్లా సమర్పిస్తేనే దానికి ఫలితం. అందుకనే తిరుపతి వెంకటేశ్వర స్వామి గుడిలో పడే హుండీలో వేసే మొక్కుల్లో కూడా 3 రకాల మొక్కలు ఉంటాయి. ఒకడు మనలాంటి వాడు సాధారణ భక్తుడు ముడుపు కట్టుకొని జోలె కట్టుకొని పోయి వేసి వస్తాం, అది నిజమైనటువంటి ధర్మం. 2, 1 కోటి రూపాయల లాభం వస్తే 1 లక్ష రూపాయలు నీకు ఇస్తాను స్వామి అంటాం. ఇది వ్యాపార ధర్మం అని చెప్పి అంటాం, భగవంతుడి వాటా అన్నమాట. 3వది వాడెవడికో కనుక రాకపోతే నీకు వేస్తాను స్వామి, వాడి వ్యాపారంలో నష్టం వస్తే నీకు వేస్తాను స్వామి. ఇది 3వ ధర్మం. అందుకని ఆ వాటాల్లోంచి కూడా 3 వాటాలు చేస్తారు ఆ హుండీని. ఆ 3 వాటాల హుండీలలో కూడా మనము వేసింది ఏదో నిశ్చలంగా వేశామో అది మాత్రమే స్వామి స్వీకరిస్తాడు. దాంతోనే వస్తువులు కొనబడతాయి, కర్పూరాలు ఇవన్నీ. మిగతా వాటన్నిటిది కూడా ధర్మమే, దానమే. వాటితోటి యజ్ఞయాగాదులు, పశుశాలలు, ఆసుపత్రులు, రోడ్లు నిర్మాణాలు జరుగుతూ ఉంటాయి. అంటే ఆ కర్తకు ధర్మం అంటదు.
ఇక్కడ కర్తకు ధర్మం అంటూ ఉంటుంది. దీన్ని ఇంతటి తాత్వికమైన చింతనతో తొంటి రూపు తొలగ మెట్టము తోయజే క్షణ స్వామి, నీ రూపాన్ని చూడలేమయ్యా, ఏమనుకోవాకయ్యా, మాకు చిన్న బిడ్డగా కావాలి అని చెప్పి ఆ దేవకి వసుదేవులు ఇద్దరు కూడా ఆ చెరసాలలో శ్రీకృష్ణ పరబ్రహ్మాన్ని ప్రార్థిస్తే ఆయన వెంటనే మామూలుగా మారిపోయాడు. ఏమిటండి ఈ కథ అంటే, ఈ దేవకి వసుదేవులు ఎవరు అంటే, పూర్వ జన్మలో స్వయంభూవ మనోకాలంలో వీళ్ళు పృష్ణి అనే మహాపతివ్రత ఆవిడ దేవకీదేవి, సుతపుడు అనే మహాప్రజాపతి ఈయన వసుదేవుడు. వీళ్ళిద్దరూ భార్యాభర్తలు, పృష్ణి సుతపతి. వీళ్ళిద్దరూ కూడా విష్ణువుని గురించి ప్రార్థిస్తే ఆమె యొక్క కోరిక మీద విష్ణువు ప్రత్యక్షమైతే 3 సార్లు అడిగింది, స్వామి నాకు బిడ్డగా జన్మించు, నాకు బిడ్డగా జన్మించు, నాకు బిడ్డగా జన్మించు అని. స్వామివారు తదాస్తు 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 అన్నాడు. అన్న ప్రకారమే 3 సార్లు వారికి బిడ్డగా జన్మించాడు. మొట్టమొదటి స్వయంభవ మనవ కాలంలో విష్ణుమూర్తి వారి జననం మనకు తెలిసినట్టుగా 10 దశావతారాలు కాదు, మొత్తం 28 అవతారాల్లో వస్తుంది. ఉపావతారాలని రకరకాలు చెప్తారు పెద్దలు, శాస్త్రాలన్నీ కూడా. స్వయంభవ మనవ కాలంలో పృష్ణి గర్భుడిగా జన్మించాడు. తర్వాత వచ్చేటప్పటికి అతిథి కశ్యపులకి వామనుడుగా జన్మించాడు. అదే స్వామి మళ్ళీ ఇప్పుడు వచ్చేటప్పటికి దేవకి వసుదేవులకి శ్రీకృష్ణ పరబ్రహ్మముగా జన్మించాడు. ఈ జన్మించినటువంటి బిడ్డను చూశాడు యోగమాయ, వెంటనే దేవకీదేవిని కమ్మేసింది. ఈయన్ని కమ్మలేదు వసుదేవుణ్ణి. దేవకీదేవి మళ్ళీ నిద్రపోతూ ఉంది. అంటే సీన్ నడవాలన్నమాట. సినిమాల్లో కనుక ఒక సీన్ తర్వాత ఒక సీన్ నడుస్తున్నట్టుగా ఒక సీన్ తర్వాత ఒక సీన్ నడవాలి. ఎందుకంటే ఆ పుట్టిన బిడ్డను తీసుకొని వసుదేవుడు యమున దాటించి రేపళ్ళకి వెళ్ళాలి. ఆమె కనుక యోగమాయ కమ్మలేకపోతే ఈ బిడ్డను తీసుకుపోయిస్తున్న పొట్టిళ్లలోని బిడ్డను ఎంత కంసుడు చంపుతాడని తెలిసిన తెల్లవారి కదా చంపేది. కాసేపన్నా బిడ్డను పొత్తిళ్లలో ఆనందంగా ఏ తల్లి కూడా విడవదు కదా. ఆ దేవికి యోగమాయ గమ్మింది. అక్కడ ఆమెకి రేపల్లలో యశోదాదేవికి యోగమాయ గమ్మింది. ఇప్పుడు వసుదేవుడు ఆలోచన చేస్తూ ఉన్నాడు. వసుదేవుడు ఎట్లా ఈ బిడ్డని మనం వెంటనే నందులు వారి ఇంటికి చేర్చాలి, రేపల్లకి చేర్చాలి. ఆపురిటి ఇల్లు విలువడి పాపని ధరలించుకొనుచు పరచదగనుచు రూపింపనందు పాపకు భార్యయగు యోగమాయ ప్రభవించను రూపా. ఆ విధంగా యోగమాయ కమ్మగానే ఆ వసుదేవుడు ఏం చేశాడంటే ఒక చిన్న బుట్టలో పెట్టుకున్నాడు. చిన్న బిడ్డలో పెట్టుకొని ఆ పసికందుని తల మీద పెట్టుకొని నేరుగా చెరసాల బయటికి వచ్చేసాడు. ఆ చెరసాల యొక్క తాళాలన్నీ కూడా వెంట వెంటనే ఊడిపోయినాయి. కృష్ణుడు పుట్టంగానే మాయతోనే పుట్టాడు. కృష్ణుని జీవితం అంతా మాయే, అందుకనే మహామాయ అంటాడు. జగన్నాటక సూత్రధారి ఇంకెవ్వరికీ లేదండి, కృష్ణ పరబ్రహ్మ మాత్రమే ఈ పేరు ఉంది. సర్వమైనటువంటి స్వరూపం. శ్రీరామచంద్రుని స్వరూపం చూస్తే ఆయన ఓ సీత 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 అంటూ ఆయన ఏడ్చాడు, చుట్టూ ఉన్న వాళ్ళు ఏడ్పించాడు, తను బాధపడ్డాడు, వాళ్ళని పాట పెట్టాడు, వాళ్ళతో యుద్ధం చేశాడు, పోయి చివరికన్నా సుఖపడ్డాడంటే అక్కడ ఇది మీరు ధర్మం 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 ధర్మం. ఈయన ఇట్లా కాదు, ధర్మమే కానీ మీరు చెప్పే ధర్మం కాదు, నేను చెప్పేది ధర్మం, నేను చెప్పిందే సత్యం, నేను ఇలా శాసిస్తాను, మీరు అలా జీవించండి. ఎక్కడి నుంచి? బాల్యం నుంచి మన కృష్ణావతారం సమాప్తి అయ్యేదాకా కూడా సర్వ జగత్తును శాసించాడు. తను అనుకున్నట్లే ఆడించాడు, పాత్రలన్నీ తను నడిపించినట్లే నడిపించాడు. అది ధర్మమే శ్రీరామచంద్రునిది. శ్రీకృష్ణ పరబ్రహ్మ అనేది ధర్మమే, అది సత్య ధర్మము, అది త్రేతాయుగము యొక్క ధర్మము, ఇది ద్వాపర యుగము యొక్క ధర్మము. ఎందుకంటే ద్వాపర యుగం వచ్చేటప్పటికి కలిమాయ కొంత రావడం ప్రారంభమైంది. జనులకు పూర్తిగా స్వచ్ఛంగా ఉంటే దేవుణ్ణి కూడా నమ్మరు, మాయ చేస్తేనే నమ్ముతారు. సరే, కలియుగంలో మహామాయలు చేస్తే కానీ దేవుణ్ణి నమ్మరు. ఈ విధంగా వస్తూ ఉందన్నమాట. అందుకని కృష్ణుడిని మాయావి మహామాయావి అంటాం. ఆమెకి ఆ విధంగా వసుదేవుడు ఏం చేశాడంటే ఈ పిల్లవాడిని నెత్తి మీద బుట్టలో పెట్టుకున్నాడు. నెత్తిలో పెట్టుకొని ఆ కటకటాలన్నీ కూడా చెరసాల తలుపులు ఊడిపోతే కావలి వాళ్ళందరూ యోగమాయ గతిని నిద్రపోతూ ఉన్నారు. వస్తూ ఉన్నాడు. యమున దగ్గరికి వచ్చాడండి. యమున ఎట్లా ఉందంటే ఆ రోజుల్లో యమునా ప్రవాహం ఈ రోజుల్లో కూడా చూడొచ్చు. యమున ఒక బ్రహ్మాండమైన స్వరూపం అన్నమాట. నల్లగా ఉంటాయి నీళ్లు, కృష్ణానది కంటే కూడా నల్లగా ఉంటాయి. ఎందుకని యముని యొక్క సోదరి, సూర్యుని యొక్క కుమార్తె, శాపవశమున నదిగా జన్మించినది.
యమునను గనక ఎవరైతే దాటారో, యమునలో ఎవరైతే స్నానము చేశారో వాళ్ళు యమదేవత యొక్క ఆశీస్సులు పొందుతారు, యమధర్మరాజు ఆశీస్సులు పొందుతారు. ఇది శాస్త్రం. జగద్గురు శంకరాచార్యుల వారు కూడా యమునాష్టకాన్ని మొట్టమొదటిసారిగా రాస్తూ ఆయన యమున సర్వపాపహారిణి అని సంబోధించాడన్నమాట. ఇక్కడ వసుదేవుడు ఎప్పుడైతే యమున దగ్గరికి వచ్చాడో, ఆ శౌరికి తెరువసిగ ప్రకాశోద్ధత తుంగ భంగ ధరాకాశయగు యమున మును సీదేశునకు పయోధి ద్రోవయిచ్చిన రీతిన్. ఆ శౌరికి తెరువసకే, తెరువు అంటే దారి, ఆ శౌరికి తెరువసకే ఈ వసుదేవుడికి దారి ఇచ్చేసిందటండి యమున. ప్రకాశోద్ధత తుంగ భంగ ధరాకాశయకు యమున మును సీతేశునకు దారి ఇచ్చిన దోవన్. సీతేశునకు పయోధి. ఆ రోజుల్లో శ్రీరామచంద్రుడికి సముద్రం ఎట్లాగైతే దారి ఇచ్చిందో, ఈ పైన పరబ్రహ్మం ఉండగానే ఈ విధంగా యమున తనంతట తాను దారి ఇచ్చేసింది వసుదేవుడికి. వసుదేవుడు రేపల్లెకు చేరాడు. స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేశ. గోబ్రాహ్మణేభ్యస్తు శుభమస్తు నిత్యం. లోకా సమస్తాం సుఖినో భవంతు. సమస్త సన్మంగళాని భవంతు.